బాంబు దాడికి సంబంధించినటువంటి సంఘటనలో మరో ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు పోలీసులు. టెర్రరిస్ట్ షోయబ్ను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. ఫరీదాబాద్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫరీదాబాద్ దగ్గర ఇప్పటికే 3700 కిలోల పేలుడు పదార్థం అమోనియా నైట్రైట్ని అదుపులో పట్టుకున్న తర్వాత సుమారుగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఉన్నటువంటి అటాచ్మెంట్లో ఉమర్ నబీ, షాహీన్ షాహిద్, మొహసిన్ ఇలా చాలా మంది అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉగ్రవాది ఉమర్కి ఇటు ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి ఫరీదాబాద్ అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ కనిపించేటువంటి ఫోటోలో కనిపించినటువంటి షోయబ్ ఆయనే దీంట్లో ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి. సో ఉమర్ ఎవరైతే ఆ మానవ బాంబుగా మారిపోయి రెడ్ ఫోర్ట్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో చాలా కీలకమైపోయాడో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సంఘటనలో ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ షోయబ్ ఉన్నటువంటి నివాసంలోనే ఆయన ఉండేవాడట, ఆశ్రయం ఇచ్చాడట. ఢిల్లీ ఎర్రకోట్ వద్ద పేలుళ్లకు కారణమైనటువంటి ఉమర్ని ఆశ్రయం కల్పించింది షోయబే. ఇప్పటికే 7 వరకు టెర్రరిస్ట్ అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు షోయబ్ ఇంటి నుంచి దేశంలో పలుచోట్ల పేలుళ్లకి కుట్రను కూడా చేసినటువంటి విధంగా పలు ఆనవాళ్లను కూడా గుర్తించారు. సో షోయబ్ అరెస్ట్ తర్వాత కొంత మరింతగా డీటెయిల్స్ని రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. సో ఎన్ఐఏ అధికారులు అదుపులో ఉన్నారు. ఇప్పుడు షోయబ్ని విచారిస్తున్నారు. అయితే ఉమర్ నబీని అరెస్ట్ చేసి ఉమర్ నబీ పేలుడు కారణమైనటువంటి ఘటనలో మానవ బాంబుగా మారిపోయిన వ్యక్తి ఆయన ఇప్పుడు షోయబ్ దగ్గర ఆశ్రయం తీసుకున్నాడట. అయితే షోయబ్ దగ్గర ఆశ్రయం తీసుకున్న క్రమంలో ఆయన అక్కడే కుట్రలు పన్నాడట షోయబ్తో కలిసి. ఎక్కడెక్కడ పేలుళ్లకు పాల్పడాలి, హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న ప్రాంతాలు ఏంటి, ఎక్కడెక్కడ మనం పేలుళ్లకు పాల్పడితే ఎటువంటి మరణాలు సంభవిస్తాయి, ఏ రకంగా హెచ్చరికలు మనం జారీ చేయగలుగుతాం, ఇలా అనేక కోణాల్లో కూడా ఆలోచించి అక్కడే స్కెచ్ వేశాడట. సో రెడ్ ఫోర్ట్ పేలుడు ఘటన కూడా స్కెచ్ వేసింది షోయబ్ దగ్గరే. షోయబ్ ఆశ్రయం ఇచ్చిన చోటే ఉమర్ నబీ అక్కడే స్కెచ్ వేశాడు. ఎస్, మా ప్రతినిధి ఢిల్లీ నుంచి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో ఇప్పుడు షోయబ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి అంటే షోయబ్ ఏ రకంగా సహకరించాడు, షోయబ్ కూడా ఉగ్రవాదులతో లింకప్లో ఉన్నాడా, షోయబ్ ఇటు ఉమర్ నబీతో ఎటువంటి కుట్రలకు పన్నాడు, ఆయన దగ్గర ఏమేమి మ్యాప్స్ ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ పేలుళ్లకు పాల్పడాలి, ఏ రకంగా చేయాలి, ఇవి స్కెచ్ అంతా ఆయన దగ్గర జరిగిందన్న క్రమంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందా? మనోజ్, ఇప్పటి వరకు ఎన్ఐఏ అధికారులు 7 అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ సంబంధించినటువంటి కార్యక్రమం కూడా 7 అరెస్ట్ చేసి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే అర్ధరాత్రి షోయబ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అతను ఏదైతే సూసైడ్ బాంబర్ గా ఉన్నటువంటి ఉమర్ నబీకి ఆశ్రయం ఇవ్వడంతో పాటు అతనికి సహకారం కూడా అందించారని చెప్పేసి కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో తేలినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ షోయబ్ అనే వ్యక్టి ఫరీదాబాద్ సమీపంలోని దౌద్ గ్రామంలో ఇతను ఉమర్కి ఆశ్రయం కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అతను ఎప్పటి నుంచి షోయబ్కి టచ్ లో ఉన్నారు, వీరిద్దరికి ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉందనే కోణంలో కూడా అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి 7 మాత్రం వారందరూ కొంతమంది జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాతో పాటు సీనియర్ చెందినటువంటి వారు అందులో 3 ఉన్నారు. మిగతా 2 యూపీకి చెందినటువంటి వారు, మిగతా 2 ఫరీదాబాద్ చెందినటువంటి వారు. కాబట్టి వీరందరూ కూడా ఇదే ఆల్ఫాలా యూనివర్సిటీలో చదువుకునేటువంటి సమయంలో వీరందరికీ ఫ్రెండ్షిప్ కుదిరిందా, లేకపోతే వీరు కావాలని చెప్పేసి టెర్రరిస్టులతోటి లింక్ అయి వీరు పేలుళ్లకి కుట్ర పన్నారనే కోణంలో కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే ఇప్పుడు షోయబ్ని అరెస్ట్ చేసిన తర్వాత అనేక అంశాలు కూడా వెలుగులోకి కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే షోయబ్తో పాటు ఇతను సూసైడ్ బాంబర్గా ఉన్నటువంటి ఉమర్ నబీ మాత్రం ఇతను ఏ విధంగా కుట్రలు పన్నాలి, అనేక ప్రాంతాలు అంటే ఢిల్లీలో షోయబ్కి ఎక్కువగా పరిచయాలతో పాటు అనేక ప్రాంతాలు షోయబ్కి తెలుసు. కాబట్టి అతని త్రూవే ఈ యొక్క బ్లాస్ట్ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా వీరు ప్లాన్ చేస్తున్నా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగుతున్నటువంటి షోయబ్ అరెస్ట్ తర్వాత వాడు ఉంటున్న చోట ఏమైనా కీలకమైన ఆధారాలు లభించాయా? ఏదైనా పేలుడు పదార్థాలు కానీ లేదా ఇంకేదైనా మ్యాప్లు లేకపోతే కుట్రలు పడడానికి వాళ్ళు వేసుకున్న స్కెచ్లు ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఇంకేదైనా కీలకమైన డేటాను రాబడుతున్నారా షోయబ్ దగ్గర నుంచి? అంటే ఈ డేటా సంబంధించి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేపడుతుంది కాబట్టి కొంత సమాచారం అనేది కూడా బయటికి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది చాలా కీగా ఉంది, అంటే చాలా సీరియస్ గా కూడా ఎన్ఐఏతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క కేసుని చాలా సీరియస్ గా తీసుకుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ అరెస్ట్ అనే విషయాన్ని మాత్రమే బయటికి కూడా రావడం జరిగింది. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం షోయబ్ దగ్గర ఉన్నటువంటి 3 ఫోన్లను కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్ఐఏ అధికారులు ఎప్పుడైతే రైడ్ చేస్తున్నటువంటి సమయంలో షోయబ్ అతని ఫోన్ను బయట పడేసినటువంటి సందర్భాల్లో ఒక్కసారిగా ఆ ఫోన్లను కూడా స్వాధీనం కూడా చేసుకోవడం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఫోన్స్ ని రిట్రీట్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి డేటాను కూడా మళ్ళీ
రీకలెక్ట్ చేసి అతను ఎవరితో మాట్లాడారు, ఎవరిని సంప్రదించారు, వీరు కమ్యూనికేషన్ అనేది ఏ యాప్ వాడారనే కోణంలో కూడా ఇటు ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేపడుతుంది మనకి. రైట్, ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు షోయబ్ లింక్స్ తో ఇంకెవరైనా పట్టుకునే అవకాశం ఉందా? ఇంకా స్లీపర్ సెల్స్ పై నిఘా పెడుతున్నారా? ఎందుకంటే హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న చోటే వీళ్ళ టార్గెట్ ఉండబోతోంది. ఎక్కువగా మారణహోమం జరగాలి, ఎక్కువగా ధ్వంసం జరగాలనే చోట వీళ్ళ టార్గెట్స్ ఉండబోతున్నాయి. దానికి వాళ్ళు ఎంచుకున్న నగరాలు బెంగళూరు, ముంబై, హైదరాబాద్, కల్కత్తా, ఢిల్లీ, ఈ ప్రాంతాలు. సో ఇంకా ఈ లింకప్లో లైక్ మైండెడ్గా ఉన్నటువంటి ఇంకొంతమంది స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళని అలర్ట్ చేశారా? అంటే అలాంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడమో, అలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ రాబడమో చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి కేసులు అంటే మొదటిగా జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో ఈ యొక్క కేసు కూడా నమోదైంది. వీరందరూ కూడా జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి లింక్స్ సంబంధించినటువంటి ఒక కేసు కూడా నమోదు కావడం జరిగింది. కాబట్టి ఒక కేసు మాత్రం జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, ఇటు ఢిల్లీ, హర్యానా పోలీసులు వారు జాయింట్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఆ జాయింట్ ఆపరేషన్స్ లో ఇప్పటివరకు 22 మందిని కూడా అరెస్ట్ చేసి ఒకవైపు వారు విచారణ కూడా చేపడుతున్నారు. మరోవైపు ఈ ఆల్ఫా కాలేజ్ సంబంధించినటువంటి విషయము, ఇటు ఢిల్లీ బ్లాస్ట్ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇటు ఎన్ఐఏ అధికారులు ఈ కేసులోనే 7గురిని అరెస్ట్ చేశారు. కాబట్టి మొదటిగా ఏదైతే 4 టీమ్స్ అరెస్ట్ చేశారో వారి దగ్గర నుంచి కూడా కొంత సమాచారం సేకరిస్తున్నారు. ఒకవేళ వారు ఎన్ఐఏలో ఉన్నటువంటి అదుపులో ఉన్నటువంటి వారికి ఏమైనా లింక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ 4 టీమ్స్ ఏవైతే కోర్ టీమ్ అయితే ఉందో ఆ టీమ్స్ నుంచి కూడా వారిని అదుపులో కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా అరెస్టులు మాత్రం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు స్లీపర్ సెల్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అనేక మంది హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ అనేక కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఈ స్లీపర్ సెల్స్ ఉన్నట్టు కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అనేక ప్రాంతాల్లో రైడ్స్ అనేది కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనోజ్, రైట్ నవీన్, ఇక్కడ హైదరాబాద్ లో పట్టుబడిన వ్యక్తి మొహసిన్ లాంటి కొంతమంది వ్యక్తులు చైనాలో డాక్టర్ చదువుకొని ఆ తర్వాత ఇంకో దగ్గర వాళ్ళు ఆపరేషన్ అంటే వాళ్ళ యొక్క స్కెచ్ వేయడము, తర్వాత ఒక రెసిన్ లాంటి పాయిజన్ని తయారు చేయడం అన్ని జరిగాయి. సో హైదరాబాద్లో ఈ మొహసిన్ లాంటి వ్యక్తులు, మొహసిన్తో టచ్లో ఉన్న వ్యక్తులు ఆయన రెసిన్ తయారు చేయడం కోసం ఉపయోగించినటువంటి కెమికల్స్ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ ఈ విషయాల్లో ఇంకా లోతైన విచారణ జరుగుతోంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి వ్యాస్ట్ డెన్సిటీ ఉన్న ప్రాంతాల్లో ఒక్కరున్నా సరే అది తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో మొహసిన్ లాంటి వ్యక్తులు ఇంకా ఇక్కడ ఉన్నారా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు మోసిన్తో టచ్ ఉన్నటువంటి ఆ వ్యక్తులను కూడా ఇప్పటికే గుజరాత్ ఏటీఎస్ తో పాటు హైదరాబాద్ ఉన్నటువంటి స్పెషల్ టీమ్స్ కూడా వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కొంతమంది విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కొంతమంది కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా రిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మిగతా కొంతమంది రిమాండ్ అయినటువంటి వారిని కస్టడీ కూడా తీసుకొని ఇంకా విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ మోసిన్తో పాటు ఈ ఆల్ఫాలా కాలేజ్లో ఉన్నటువంటి లింక్ తో పాటు గుజరాత్ కు ఉన్నటువంటి లింక్స్, దాంతో పాటు ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా ఈ యొక్క లింక్ ఉంది. కాబట్టి ఈ అనేక లింకులు కూడా కొంత విచారణ చేపట్టేందుకు కొంత సమయం కూడా పడుతుందని చెప్పేసి కూడా ఇటు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్ఐఏ సంబంధించినటువంటి టీమ్స్ మాత్రం ఇప్పుడు 7గురు మాత్రమే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారిని కస్టడీలో కూడా తీసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. వారిని విచారిస్తున్నటువంటి సమయంలో కేవలం ఢిల్లీ లింక్సే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లింక్స్ అన్ని కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వీరు ఏ విధంగా కుట్రలు పన్నాలి, వీరికి సంబంధించినటువంటి ఎప్పటి నుంచి ప్లాన్స్ చేపడుతున్నారు, ఒకవేళ వైట్ కాలర్ టెర్రరిస్ట్ అని ఎంచుకోవడానికి సంబంధించినటువంటి కారణాలు కూడా అనేక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ముఖ్యంగా ఈ వైట్ కాలర్ టెర్రరిస్ట్ అనేది ఎక్కడ కూడా వీరు నేరుగా కొంతమంది డాక్టర్స్ ఎంచుకుంటారు, కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వీరు ఎంచుకుంటారని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలియదు. కాబట్టి వీరికి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ఎక్కడైనా వెళ్ళడానికి, ఎక్కడైనా ఉండడానికి. కాబట్టి ఈ వైట్ కాలర్ టెర్రరిస్ట్ ని ఎంచుకొని వీరి త్రూ పెద్ద ఎత్తున కుట్ర పన్నేటువంటి విధంగా కూడా జైషే మొహమ్మద్ ప్లాన్ చేసి కూడా తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో ప్రస్తుతానికి ఫరీదాబాద్ లో మరొక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. సో అక్కడ అదుపులోకి తీసుకున్న వ్యక్తి షోయబ్. ఈ షోయబ్ ఎవరో కాదు, ఉమర్ నబీకి ఆశ్రయం కల్పించిన వ్యక్తి.